హాయ్ ఆల్. ఇక్కడ మీకు చూపిస్తున్న కంపెనీ వచ్చి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఇది టెక్నికలీ చాలా బాగుంది, ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ స్టాక్. ఇది వీక్లీ చార్ట్. ఇది మీరు చూస్తున్నది. ఈ వీక్లీ చార్ట్లో టెక్నికలీ స్ట్రాంగ్ ఉంది. ఎలా అంటే ఇక్కడ మనకి డబుల్ బాటమ్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ నుంచి ఫాల్ అయి ఇక్కడ ఒక బాటమ్ ఫార్మేషన్ జరిగి అప్ సైడ్ వెళ్ళి మరీ కరెక్ట్ అవుతూ సేమ్ ప్లేస్లో మరీ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడం మొదలైంది. సో దీన్ని మనం 2 టైమ్స్ బాటమ్ తీసుకుంది కాబట్టి డబుల్ బాటమ్ ఉంటాం. ఈ డబుల్ బాటమ్ తర్వాత అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ టార్గెట్గా ఎప్పుడైతే ఫస్ట్ బాటమ్ తర్వాత హై చేస్తుందో ఆ హైని మనం ఫస్ట్ టార్గెట్గా తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్లో ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ 1141.90 1141.90 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ టార్గెట్ ప్రీవియస్ లైఫ్ టైం హై వచ్చి 1202.20లో ఉంది. దీన్ని మనం టార్గెట్ 2గా తీసుకోవచ్చు. ఈ టోటల్ డబుల్ బాటమ్ యొక్క టార్గెట్ వచ్చి 1543 అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ బాటమ్ నుంచి ఈ హైకి ఇక్కడ ఎంత వేరియేషన్ ఉందో మనకి ఇక్కడ చూస్తే మనం ఈ బాటమ్ నుంచి ఈ హైకి ఎంత లెంత్ ఉందో ఈ ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ తర్వాత ఇదే లెంత్ని మనం ఫస్ట్ టార్గెట్ ప్రైస్ నుంచి అప్ సైడ్ తీసుకుంటే సెకండ్ టార్గెట్ వస్తుంది. ఇది డబుల్ బాటమ్ యొక్క ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ అనవచ్చు మనం. ఈ సెకండ్ టార్గెట్ 1543 వరకు అంటే మనకి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లాంగ్ టర్మ్లో 1141.90 టార్గెట్ 1, 1202.20 టార్గెట్ 2, 1543 టార్గెట్ 3. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది లైవ్ మార్కెట్. ప్రజెంట్ రేట్ వచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు 873.20 కరెంట్ ప్రైస్. సో కరెంట్ ప్రైస్ నుంచి 1543 లాంగ్ టర్మ్లో అయితే ఇక్కడికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీక్లీ చార్ట్లో డబుల్ బాటమ్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి ఇంతకుముందు ప్రైస్ ఇక్కడ నుంచి కంటిన్యూగా ఫాల్ అయినప్పుడు నేను ఒక వీడియో చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే 1 మంత్ అయిపోయింది. ఇది ఇక్కడ ఒక వీడియో చేశాను నేను, 1 మంత్ అయింది. ఆ వీడియో చేసినప్పుడు పిఎన్బి హౌసింగ్ వచ్చి కంటిన్యూగా ఫాలో అయింది. ఎందుకు ఫాలో అయిందంటే అప్పటి ఎండి అండ్ సిఇఓ గారు రిజైన్ చేశారు. ఆయన ఫ్యామిలీ రీజన్స్తో ఆయన రిజైన్ చేశారు కాబట్టి అక్కడి నుంచి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వచ్చి ఇక్కడ నుంచి కంటిన్యూగా కరెక్ట్ అయింది. కరెక్ట్ అయిన తర్వాత అప్పుడు కూడా ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. అప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు ప్రైస్ వచ్చి 775, అంటే 1 మంత్ ముందర 775 ప్రైస్. కరెంట్ వచ్చి 870, ఈరోజు 873 పాయింట్, అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 10% పెరిగింది. అంటే ఒక 1 మంత్ ఆర్ 45 డేస్లో మోర్ దెన్ 10% అయితే పెరిగింది. చార్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ మనకి వీక్లీ చార్ట్లో డబుల్ బాటమ్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ నుంచి ఎవరైనా ఆల్రెడీ పిఎన్బి హౌసింగ్లో ఎవరైనా బై చేసి లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ నుంచి హోల్డ్ చేయవచ్చు. ఎవరైనా కొత్తగా కొనాలి అనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి బాగా పెరిగింది కాబట్టి మోర్ దెన్ 10% పెరిగింది కాబట్టి కొంచెం కరెక్షన్లో బై చేసి లాంగ్ టర్మ్ కోసం అయితే వెయిట్ చేయవచ్చు. దీంట్లో అయితే ఫండమెంటల్ స్ట్రాంగ్స్ ఉన్నాయి. వేరే ఏ రీజన్స్ అయితే ఇప్పటివరకు ఏమీ లేదు. ప్లస్ వేరే బ్రోకరేజ్ కంపెనీస్ కూడా దీనికైతే 1100 మోర్ దెన్ 1100 వరకు టార్గెట్స్ అయితే ఇస్తున్నారు. ఇది అయితే నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చూపిస్తున్నాను. ఇంకోటి వచ్చి ఈ వీక్లీ చార్ట్లో ఎక్కడైతే మనకి ఇప్పుడు సెకండ్ టైం బాటమ్ తీసుకుందో ఇక్కడ మనకి ఇంకోటి క్యాండిల్ స్టిక్లో బుల్లిష్ హరామి. ఆల్రెడీ క్యాండిల్ స్టిక్స్ గురించి తెలిసిన వాళ్ళకు మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని బుల్లిష్ హరామి అంటాం. ఈ రెడ్ క్యాండిల్ మధ్యలో ఈ చిన్న క్యాండిల్, దీన్ని మనం బుల్లిష్ హరామి అంటాం. సో బుల్లిష్ హరామి అనేది చాలా స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ ఫార్మాట్. ఇది ఎప్పుడైతే వీక్లీ చార్ట్ డైలీ చార్ట్లో బుల్లిష్ హరామి వచ్చి దానిపైన కన్ఫర్మేషన్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి దాని హై బ్రేక్ అయితే ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. యాజ్ పర్ బుల్లిష్ హరామి క్యాండిల్స్ ప్రకారం అయితే మనకి ఇక్కడ నుంచి ఈ బుల్లిష్ హరామి క్యాండిల్స్ ప్రకారం మనం తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి మనకి 920 వరకు
అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 920 వరకు అప్ సైడ్ వెళ్ళాలి యాజ్ పర్ బుల్లిష్ హరామి క్యాండిల్స్. సో ఇది అయితే నేను కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నాను. మీరు దీన్ని అనలైజ్ చేయండి, సెర్చ్ చేయండి, అనలైజ్ చేయండి. ఓకే, లాంగ్ టర్మ్, కేవలం ఇది లాంగ్ టర్మ్ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. ఇది 1 or 2 years కోసం అయితే హోల్డ్ చేయొచ్చు. చాలా స్ట్రాంగ్ కంపెనీ. ఎలా అయితే మనకి ఇక్కడ నుంచి కరెక్ట్ అయిందో అప్ సైడ్ వెళ్ళేటప్పుడు కూడా అలాగే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ డబుల్ బాటమ్ ఇంకా ఫస్ట్ టార్గెట్కి అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీచ్ అవుతుంది. ఓకే, నేనైతే సెబీ రిజిస్టర్ అని కాదు, బై ఆర్ సెల్ రికమెండేషన్ పిఎన్బి హౌసింగ్ లో అయితే నేను ఇవ్వటం లేదు. మీరు ఒకవేళ పిఎన్బి హౌసింగ్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం కొనాలి అనుకుంటే మీరు వచ్చి మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేయండి. ఇదైతే చాలా మంచి కంపెనీ, టెక్నికలీ చాలా స్ట్రాంగ్ ఉంది, ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంది. అప్ సైడ్ పొటెన్షియల్ గ్రోత్ అయితే పిఎన్బి హౌసింగ్ లో ఎక్కువగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.